దానికి మాట్లాడుతూ ఉంటారు. నేను ఎప్పుడన్నా కుల నాయకుడు నేను చెప్పాను అసలు ఎప్పుడన్నా నేను సంతోషం బతకనే ఉండి మన పేరు చెప్పుకొని 10 సబ్స్క్రైబర్స్ పెరిగితే మన పేరు చెప్పుకొని 10 రూపాయలు యూట్యూబ్ డబ్బులు సంతోషం ఏముంది. మన తిట్టి కూడా డబ్బులు వస్తాయి. మన తిట్టినా కానీ సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, పెరగనివ్వండి. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ టు రన్ ఏ పొలిటికల్ పార్టీ. అలసిపోతాను కదా సార్, కానీ వదలను. అది కూడా ఉంది నాకు. అలా వదలను కాబట్టి ప్రధానమంత్రి గారు నన్ను చూసి ఇష్టపడుతున్నాను. ఒక ఆడబిడ్డ ఎక్కడో ఒమాన్లో ఇరుక్కుపోయి నూర్జహాన్ మీద పేరు మర్చిపోయాను, ఒక ముస్లిం ఆడబిడ్డ ఒమాన్లో ఇరుక్కుపోతే, అన్న నేను చేసుకున్న ఎంప్లాయీ నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నాను, నాకు కొట్టేస్తున్నాను అని చెప్పి ఏడుస్తుంటే ఏడుపు కదిలిపోయాను నేను. ఆ వీడియో నా దగ్గరికి వస్తే ఒక్క మాట చెప్తే జన సైనికులు ఎంటైర్ మెషినరీ కదిలి ఆడబిడ్డని తీసుకొచ్చారు, ఇక్కడ క్షేమంగా తీసుకొచ్చారు. ఇలాంటి సంఘటనలు 100 మంది తిట్టిన ఒక ఆడబిడ్డ ఆనందంతో చెప్తుంది కదా, చిన్న కన్నీళ్ళు, అది చాలు నాకు. ఒక 100 అవమానాలు తట్టుకోవాలనిపిస్తుంది. ఇప్పుడు మన దగ్గర టీవీ ఛానల్స్ లేవు. నేను చాలాసార్లు చూస్తుంటా. ముందు నన్ను ఎవరిని మెచ్చుకొని తెగ విశ్లేషకులు ఉన్నారని నాకు భయం వేస్తుంది. వీళ్ళ తర్వాత ఫ్యూచర్లో తిడతారు నేను. సార్ మీ గురించి చాలా మంచి వీడియో చేశారు సార్, అక్కర్లేదు నేను చూడనంట నా భయం. ఎందుకంటే వీడు తర్వాత తిడతాడు నన్ను. అంటే అది ఏమైపోయిందంటే మరి అంత ఒక బ్రూటల్ ఫ్యాక్ట్కి యాక్సెప్టెన్స్ వచ్చేస్తుంది. ఈ మధ్యన మాకు విశ్లేషకులు, మన పేరు మర్చిపోయానండి, ఎవరు ఏమో 2-3 పేరు ఆయన ఏమంటారు, నేను వెళ్ళలేదు చదువు. ఆయన కూడా తిట్టారండి కొద్దిగా. ఏమన్నారు, వద్దులే. లోపల నుంచి నాకు కూడా చాలా ఉంటాయి. బండ్ల గణేష్లు నేను ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ ఏమంటాడు కూర్చోబెట్టి లోపల బావులు అట్లా నేను కూడా ఏదైనా మాట్లాడాలనుకుంటే వద్దులే వస్తుందండి. ఇంత పేషెంట్గా ఎలా ఉన్నానంటారా, గత్యంతరం లేక. అలాగే ఇప్పుడు విశ్లేషకులు ఏది మాట్లాడుతూ ఉంటే, అంటే ఈ మధ్య ఎక్కువ న్యూస్ అయింది కాబట్టి చెప్తాను, మామూలుగా ఇది పట్టించుకోను. కానీ నేను ఎందుకు మాట్లాడుతాను, ఎవరన్నా సరే అమిత్ షా గారు ఎలాంటి వ్యక్తి, దిగ్విజయంగా 3 సార్లు భారతీయ జనతా పార్టీని అన్ని రాష్ట్రాలు, దాదాపు అన్ని రాష్ట్రాల్లో బోణీ లేని చోట బోణీలు ఖాతాలు తెరిపించి, తమిళనాడు లాంటి చోట ఒక్కొక్క కొట్టలేని ఎల్లలేని రాష్ట్రాలని కొట్టి చూపించి, కేరళ లాంటి చోట టఫెస్ట్ హోమ్ మినిస్టర్ ఆఫ్టర్ శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్, శ్రీ అమిత్ షా వాజ్ టఫెస్ట్ మన్. బట్ నిజంగా ఆయన నేను చాలా దగ్గరగా చూశాను. నేను ఆయనకి నేను ఏదో చెప్పానంట, ఆయన నన్ను తిట్టారంట. ఇది వీరు విన్నారంట. వీరికన్నా మనోహర్ గారికి తెలిసిన వ్యక్తి మనోహర్ గారు చెప్పి ఆయన చెప్పారంటే వీరు విన్నారంట. నాకు ఏమనిపిస్తుంటే, రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు ఎవరో మాట్లాడితే వేరు, ఒక క్రెడిబిలిటీ ఉన్న విశ్లేషకులు ఇలా మాట్లాడితే తప్పదు. ఇప్పుడు నా గురించి కూడా మాట్లాడినాక నన్ను ఎన్నిసార్లు క్యారెక్టర్ అసాసినేట్ చేశారు, ఎన్నిసార్లు నన్ను తిట్టారు అన్నారు, తిమ్మారన్నారు, అవన్నీ పట్టించుకోవాలి. కానీ అమిత్ షా గారి పేరు వినిపిస్తే మటుకు నాకు తప్పు అనిపించింది, అది నేను ఖండించాలనిపించింది.